దాన్ని ద ర్యాబిట్ అండ్ ద హెన్ అంటారు. అర్థమైందా? ఓకే, సైలెంట్ గా ఉండాలి. లాంగ్ అగో ఏ హెన్ అండ్ ఏ ర్యాబిట్ వేర్ గుడ్ ఫ్రెండ్స్. వన్ డే దే ఫౌండ్ వాటర్ మెలాన్ సీడ్స్ ఆన్ దేర్ వే. చాలా కాలం క్రితం కోడి కుందేలు చాలా స్నేహం. చూసారా కోడి కుందేల్ని? కోడిని ఇంగ్లీష్ లో హెన్ అంటాము, కుందేల్ని ర్యాబిట్ అంటాము. కాబట్టి అవి రెండు చాలా డియరెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఫ్రెండ్స్ అంటే ఏమి? స్నేహితులు. అర్థమైందా పిల్లలు? వెరీ గుడ్. వాటికి ఇట్లా రెండు ఫ్రెండ్స్ కదా, వాటికి పుచ్చకాయ అంటే వాటర్ మెలాన్ అంటే ఏమి? పుచ్చకాయ, కర్బూజకాయ. కర్బూజకాయ గింజలు కనిపించినాయంట. మనం కూడా ఇప్పుడు ఎండాకాలంలో నాన్నోళ్ళ అమ్మ కర్బూజకాయ తెస్తారు కదా పొలం దగ్గర నుంచి. కర్బూజకాయ మనం తినేసి దాని లోపల చిన్న చిన్న గింజలు ఉంటాయి కదా నాన్న, ఆ గింజలు కూడా మనం తినేయాలి, పారేయకూడదు. అట్లా వెరీ గుడ్, వెరీ గుడ్. సైలెంట్గా కర్బూజ గింజలు దొరికినాయంట. The hen ate all the seeds. The rabbit carefully picked up some seeds and buried them in the soil in the yard. కొన్ని ఆ గింజలు దొరకతానే కోడి ఏం చేసిందంటే గబ 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 అని తినేసిందంట. ఎవరు? కోడి అన్నీ తినేసిందంట. కానీ కుందేలు కొన్ని గింజలు తినేసి కొన్ని గింజలు ఎత్తుకోపోయి భద్రంగా అట్లే పెట్టింది. అర్థమైందా? ఆ గింజలు భద్రంగా ఎత్తుకుపోయి ఒక చోట ఒక నేలలో ఇట్లా బాగా కమ్మేసి గింజలు, ఏ గింజలు? వెరీ గుడ్, కర్బూజ గింజలు నాటి పెట్టిందంట. తర్వాత 2 days later the rabbit came and saw small sprouts coming out of those seeds. 2 days తర్వాత, 2 రోజుల తర్వాత ఈ కుందేలు పోయి చూసిందంట. ఎక్కడ చూసిందంట? అది నాటింది కదా కర్బూజ గింజలు, అక్కడ పోయి చూసిందంట. అప్పుడు కనిపిస్తే అక్కడ చిన్న చిన్న మొలకలంట. ఎక్కడ? ఆ గింజలు నాటింది కదా, అది చూసేటప్పటికి చిన్న చిన్న మొలకలు వచ్చేసినాయంట. చూడాలి మాట్లాడకూడదు. వెరీ గుడ్. తర్వాత వచ్చి immediately the rabbit called the hen and said, "That day you ate all the seeds as you were hungry, but I showed some seeds to eat watermelons again. Now look at them." వెంటనే కుందేలు ఏం చేసిందంటే కోడిని పిలిచింది. గబగబా అని కోడిని పిలిచి, చాలా ఆకలిగా ఉందని చెప్పి మనం ఆ రోజు నువ్వు అన్నీ తినేసావు. ఎప్పుడు? ఒకసారి కుందేలు కోడికి గింజలు దొరికి ఏం చేసింది? కోడి ఏం చేసిందైనా చతురా కోడి గింజలన్నీ తినేసింది. కానీ కుందేలు మాత్రమే కొన్ని గింజలు ఎక్కువ నాటితే 2 రోజుల తర్వాత వచ్చేసి మొలకలు వచ్చేసినాయి. అర్థమైందా? అప్పుడు అందువల్ల ఈ కుందేలు ఏం చెప్పిందంటే, చూడు ఆ రోజు మాత్రము నువ్వు గబగబా తినేసినావు, నేను మాత్రమే గింజలు నాటి పెట్టడం వల్ల మొలకలు వచ్చాయి చెప్పిందండి. చూసే కొందరికి కోడికి పర్వాలేదే, దో మొలకలు వచ్చినాయా, చూస్తున్నారా మొలకలు? చూడండి సంహిత చూడు, బంగారు చతురా చూడు, చూడండి కనిపిస్తుంది నాన్న ద్రాక్షి మొలకలు ఇక్కడ కింద వచ్చినాయి. చూడండి కింద వచ్చినాయి. ఇక్కడ కోడికి కుందేలు చూపించిందంట. అవునండి. ద ర్యాబిట్, ఒక నిమిషం, hen complimented the rabbit saying with foresight, "You did a very good job of planting the seeds." ఇది వెంటనే ఏం చేసిందంటే, ఎవరో సంగీత చూపించే లోపల ఎవరో కుందేలు చూపించింది కదా కోడికి, చూడు మొలకలన్నీ ఎన్ని వచ్చినాయో అని. ఆ రోజు నువ్వు మాత్రం తినేసి, అప్పుడు దీనికి సంతోషం అయిపోయిందంటే కోడికి, అబ్బా ఎంత బాగా వచ్చేసినాయి మొలకలు, అరే బల్లి వచ్చేసినాయి అని చెప్పి ఈ కోడి చూసి వెంటనే నీళ్లు తీసుకొచ్చి అక్కడ దూరంగా ఉండే నీళ్ళు ఎత్తుకొచ్చి మొలకలు పోసినారంట. ఎవరు? కోడి కుందేలు. అవి రోజు రోజుకి అప్పుడు పెద్దవైతే ఉన్నాయి. అప్పుడు కుందేలు కోడిని మెచ్చుకునిందంట. ఏమని? పర్వాలేదు కోడి ఎంత బాగా నీళ్ళు ఎత్తుకొచ్చి పోస్తాను అని చెప్పి
ఏమి మెచ్చుకునిందంట. తర్వాత ద ర్యాబిట్ అండ్ ద వెంట్ టుగెదర్ వాటర్ ద స్మాల్ సీడ్ లైన్స్ డైలీ దట్ వే మార్నింగ్. రోజు నీళ్ళు పోయడం వల్ల మొలకలకి ఏమైనాయి, రోజు రోజుకి అవి పెద్దవైపోయినాయి చెట్లు. దాంట్లో చాలా కాయలు కాసేసినాయంట. కర్బూజ కాయలు కాసేసి బాగా అట్లే చూడండి, కర్బూజ కాయలు ఎన్ని కాసినాయి చూడండి, చూడు కింద చూడు ఎన్ని కాయలు. ఇక్కడ చూడండి ఎక్కువ కర్బూజ కాయల చెట్లు నింపల కర్బూజ. బాగా కూర్చోండి, బాగా కూర్చోబండి, బాగా కూర్చో. కర్బూజ కాయలు బాగా వాటర్ మెలాన్స్ చాలా వచ్చేసినాయండి చెట్టు నింపల. ఈ వాటర్ మెలాన్స్ చూడు తేజు అరవింద్ కనిపిస్తున్నాయా, చాలా కాసేసినాయంట. అప్పుడు ద స్మాల్ స్ప్రౌట్స్ బిగ్ అండ్ టర్న్డ్ ఇంటూ బిగ్ వాటర్ మెలాన్స్. అంటే చాలా చిన్న మొలకలు నీళ్ళు పోయడం వల్ల పెద్దవైపోయి చాలా కర్బూజ కాయలు కాసినాయన్నమాట. అప్పుడు hen and the rabbit and those watermelons comfortably together. అర్థమైందా? కంఫర్టబుల్లీ, అది వాటర్ మెలాన్స్ కంఫర్టబుల్లీ టుగెదర్. కోడి కుందేలు ఏం చేసినాయి, కాయలు బాగా వచ్చేసినాయి కదా, పుచ్చికాయలు వచ్చింటే రెండు ఒక చోట కూర్చొని కాయలన్నీ కూడా కనిపిరికి బాగా చాలా కడుపు నింపులా తినేసాయి. ఎవరు కోడి తర్వాత కుందేలు చాలా వరకు కూడా సైలెంట్గా ఉండాలి, అన్ని తినేసాయంట. అప్పుడు ఉండండి, అయిపోయింది కథ అయిపోయింది, ఒక నిమిషం. Again some seeds were buried in the soil for watermelons. పుచ్చకాయల కోసం మళ్ళీ కొన్ని గింజలు అన్ని తినేసినాయి, కానీ కొన్ని గింజలు మళ్ళీ ఎత్తుకోబోయి అవి ఒక చోట భూమిలో నాటి పెట్టినాయి. ఎందుకంటే ఇప్పుడు అన్ని తినేసినాయి అనుకో, ఇప్పుడు రేపు పొద్దున మనకి ఒక కాయలు కావాలంటే మనము ఎక్కడి నుంచి తెస్తాము, అర్థమైందా పిల్లలు? ఎక్కడి నుంచి తెస్తాము? అంతే మనము తినే దాంట్లో కొంచెం గింజలు ఎత్తుకోబోయి అవి నాటి పెట్టినారు. నాటి పెట్టి మళ్ళీ కూడా అవి చాలా కొన్ని తినేసి అన్నీ కూడా కొన్ని గింజలు మళ్ళీ ఎక్కువ నేలలో అరవింద్ నేలలో ఎందుకు నాటినారు? నాటితే చిన్న మొలకలు అవుతాయి. మొలకలకు మనం నీళ్ళు పోస్తే అవి పెద్ద చెట్లు అవుతాయి. ఏమవుతాయి? చేతులు పెట్టుకోకుండా చేతులు పెద్ద చెట్లు అయిపోతే దాంట్లో చాలా పుచ్చకాయలు వేస్తాయి. మళ్ళీ మనకి ఎప్పుడైనా ఆకలి అయినప్పుడు మనం తినచ్చు కదా, అందుకని అవి గింజలు నాటి పెట్టాయి. వెరీ గుడ్. ఇందులో మోరల్, సేవ్ ఫర్ ఏ రైనీ డే సీజన్ వాటర్ ఎవర్ ఈజ్ డన్ మస్ట్ బి డోన్ విత్ ఫోర్సైట్. నీతి ఏమి ఇందులో? మోరల్ అంటే ఏం బంగారు? లక్కీ మోరల్ అంటే ఏమి? వెరీ గుడ్. మనస్విని ఏ మోరల్ అంటే? నీతి. ఏమి? చేతులు పెట్టు. మోరల్ అంటే ఏమి? మోరల్ అంటే ఏమి? వర్షం పడే రోజు వర్షాకాలం కోసం మనము రాబోయే వర్షాకాలం కోసము మనం ఆదా చేయాలంటే గింజలు కొన్ని మనం కూడా నాటి పెడతాం. వర్షాకాలం వచ్చినప్పుడు మనం అలా వర్షము రాకపోయినా మనం పోస్తాము, కానీ మనకు ముందస్తుగా కూడా ముందు చూపుతో ఏది చేసినా ముందు చూపుతో చేయాలి. ఇందులో ఉండే నీతి ఏమి? ముందు చూపు అంటే ఏమి? ఇక్కడ పుచ్చకాయ గింజలు అన్ని తినేసిస్తే ఆ గింజలు నాటకపోయింటే ఇవి కాకలు అయినప్పుడు ఆ చెట్ల నుంచి పుచ్చకాయలు వచ్చింటాయా? వచ్చిండు కదా నాయన. కాబట్టి వెరీ గుడ్ చిల్డ్రన్స్, వెరీ గుడ్. అందరూ క్లాస్ పెట్టండి. ఎవరు మధ్య మధ్యలో వేసింది, ఎవరు